ఇస్తానని చెప్పలేదు, ఇవ్వాలని మాట చెప్పలేదు. కుటుంబంలో ఇద్దరు ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పారు మీకు ఒకటే కుటుంబానికి ఒకటే అని, మీకు చెప్పలేదు అన్నప్పుడు అవకాశాలు ఉంటాయా? కుటుంబం అంటే ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినటువంటి వాళ్ళు కుటుంబం ఉంటారు. అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళు కుటుంబం అనేటువంటి మాట, అది వేరే కుటుంబం, ఇది వేరే. కాబట్టి అది ఆయన ఏ రకంగా తీసుకుంటాడో, మా వాడి గురించి ఏ రిపోర్ట్స్ పోయాయో, ఏం అడుగుతున్నాడో నాకైతే తెలియదు. నాకు తెలియదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్ని సీట్లు రావాలి సార్? టీడీపీగా 14 సీట్లు ఉన్నాయి. 14లో తప్పిదారు ఒకటో రెండో పోతే పోవాలి తప్ప 12 సీట్లు, కనీసం 12 సీట్లు గ్యారెంటీగా వస్తుంది. జగన్ సభలు పెడుతున్నాడు, 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు అంటున్నాడు. ఆ 3 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇతర జిల్లాల నుంచి వచ్చారు. నిజంగానే ఈ దేశంలో ఇతర జిల్లాల నుంచి ఒక మీటింగ్ పోయేటట్టు సొంత ఖర్చుల మీద, సొంత బాధ్యత మీద, ప్రేమ మీద, అభిమానం మీద పోయేటువంటి పరిస్థితి ఉందా? లేదు. 500 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఇది ఉండాలా? ఇది ఉండాలా? ఈ 2 లేకుండా మళ్ళా జోలికి ఏమైనా ఉండాలా? ఈ 3 లేకుండా వాళ్ళు ఎవరికి వేస్తారో తెలియదు. ఇదో ఇప్పుడు అనంతపురంలో మీటింగ్ పెడుతుంది. అనంతపురం వాళ్ళు వచ్చినారంటే దానికి అర్థం వాళ్ళ అనుమానంతోనో ప్రేమతోనో వచ్చినట్టు, లేకపోతే చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారో రాయి చూద్దామని చెప్పి వచ్చినట్టు. కానీ ఎక్కడి నుంచో ఏది గుంటూరు నుంచి వస్తే ఏమి లేదు లాభం. గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి బస్సులన్నీ ఫ్రీగా వచ్చినాయి, కాలేజీ బస్సులన్నీ ఫ్రీగా వచ్చినాయి, అంతా వచ్చింది. మందు, మన సరుకు, మనం తయారు చేసే సరుకు ఎంతైనా కానీ ఆ మందు పోసుకున్నవాడు మళ్ళీ మాట్లాడతాడు. పైపు దిగిన తర్వాత వాడు ఏం మాట్లాడతాడో వాడి భాషలో వాడే చెప్పాలి తప్ప నేను చెప్పాలి. నా చేత కాదు ఆ భాష చెప్పేది. సరే, వైసీపీ వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ బాగా చేసినాము, దానివల్లే బాగా సీట్లు వస్తాయంటారు. స్కీమ్స్ బాగున్నాయి అనే మాట నేను కూడా కొంతవరకు ఒప్పుకుంటాను. స్కీమ్స్ కానీ ఆ స్కీమ్స్ మా గవర్నమెంట్ వచ్చినా కూడా కంటిన్యూ అవుతాయి. అవి అర్థాంతరంగా ఆగిపోవు. వీరు కూడా ఏ స్కీమ్స్ ఇవాళ ఈ గవర్నమెంట్ ఇస్తుందో ఆ స్కీమ్స్ తోడు అనుగుణంగా ఇంకా కొన్ని మేము కొత్త స్కీమ్స్ ఇస్తాం తప్ప ఈ ఉన్న స్కీమ్స్ తీసేసేటువంటి మాట లేనే లేదు. అది జరగదు. అదే జరిగితే మేము చంద్రబాబు నాయుడుతో ఎంత దూరమైనా పోయి ఫైట్ చేయడానికి సిద్ధము. చంద్రబాబు నాయుడు అంత తెలిసి తక్కువ కాదు. ఈ ఉన్న స్కీమ్స్ తీసేసి తనవేమో కొత్తగా పెట్టుకోవడానికి ఈ ఉన్న స్కీమ్స్ పెట్టి దీనికి తోడు అనుగుణంగా మరికొన్ని కొత్త స్కీమ్స్ పెడతాం. అది స్కీమ్స్ బాగా చేసినాము, నవరత్నాల స్కీమ్స్ బాగా చేసినాము, దానివల్ల ఎలక్షన్ రిజల్ట్ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిందని నేనేం కాదనడం లేదు, ఖండించడం లేదు. స్కీమ్స్ వల్ల కొంతమంది ప్రజలు హాయిగా ఉన్నారు. అంతకంటే బెటర్ స్కీమ్స్, ఈ స్కీమ్స్తో పాటు బెటర్ స్కీమ్స్ మేము పెట్టబోతున్నాం. ఒక్క స్కీమ్లో ఈ దేశాన్ని ఉద్ధరించలేము. అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంది? అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఎప్పుడూ లేదు ఇంత డబ్బుగా అడ్మినిస్ట్రేషన్. ఇవాళ అంత వరుసగా చూడండి, రోడ్లు చూడండి ఎట్టున్నాయో, ఎంత గోతులు పడి ఉన్నాయో, ఏమున్నాయో. మా పప్పూరు దగ్గర ఉండే ట్యాంక్ చాగర్ల డ్యామ్లో నీళ్లు వాళ్ళు వృధాగా వదిలిపెడతారు. ఆ చాగర్ల డ్యామ్లో నీళ్ళు ఉంటే మాకు తాగునీటి సమస్య ఉండేది కాదు, రాదు. ఆ నీళ్ళు వదిలిపెట్టారు. దానివల్ల అది ఇసుక తోడేశారు. ఆ గోతులన్నీ బూడిపోవాలని చెప్పి దానిలో నీళ్ళు. రేపు ఎండాకాలంలో ట్యాంకర్లు పెడితే కాదు, ఏం అవసరం పడాలో ఆ దేవుడికే తెలియాలి, ఆ జగన్కే తెలియాలి.
మిగతా వాళ్ళకి తెలిసేటట్టు ప్రజలందరూ కన్నీళ్ళ పరిమితం అవుతున్నారు. మామూలు మానవులు కూడా ఇవాళ విమర్శ చేస్తున్నారు. ఆ డ్యామ్లో ఉన్నది లేదు. అది పరిస్థితి. అడ్మినిస్ట్రేషన్ మాత్రం చాలా వీక్గా. ఈసారి పోలింగ్లో వైలెన్స్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. మీ అనుభవం మీద మీరు ఏమంటారు? ఎట్లా ఉంది? మళ్ళా చెప్పండి. వైలెన్స్ అంటే బాగా గొడవలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీ రిపోర్టర్ ఏం చేశాడు పాపం ఆయన కింద పడేసి కొట్టి హాస్పిటల్కి పోతుంది. ఇంకో రిపోర్టర్ ఏదో చేస్తుంది, ఇంకోటి ఏమో చేస్తుంది. ఇది నిత్యకృత్యమైపోయినాయి కదా. ఇదేమి ఊహించినటువంటిది కాదు, అందరూ ఊహించేటువంటిది. ప్రెస్ వాళ్ళు ఊహించుతున్నారు, సామాన్య మానవుడు ఊహించుతున్నాడు, నా లాంటి పార్టీ పోలీస్ ఇనాక్టివ్ అయిపోయింది. హిట్లర్ నియంత పాలన అయిపోయింది. ఆ నియంత పాలన ఉండకూడదనే కదా ఆమె షర్మిల కూడా బయటకు వచ్చింది. నెక్స్ట్ ఎంపీ సీట్స్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఎంపీ సీట్లు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందండి? మీకు ప్రయత్నం అనేది ఏం లేదు. ఇప్పుడు ఈ మాట ప్రయత్నాలు ఇవన్నీ పప్పులు కాదు, ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? నాకు తెలియదు. కానీ ఈ ప్రయత్నాలు చేయడం అనేటువంటి పప్పులు వేస్తుంది ఉడకం లాభంలా. అతనికి కరెక్ట్ రిపోర్ట్స్ వస్తే టికెట్ వస్తుంది. తీసుకొచ్చింది. దీన్ని సర్వత్రా అప్రిషియేట్ చేస్తాను. ఒకరాని కాదు, ఈవెన్ అపోజిషన్ వాళ్ళు కూడా కొంతవరకు అప్రిషియేట్ చేస్తారు. అధికార పార్టీ భయపడుతూ ఉంది అని చెప్పి అంటున్నారు మీ పార్టీ వాళ్ళు. ఈ లిస్టు చూసిన తర్వాత ఏమంటారు మీరు? న్యాచురల్ భయం అనేది వచ్చింది. భయం అనేది లేకుండా పోలే వచ్చింది. రాష్ట్రంలో ఎన్ని సీట్లు రావచ్చు సార్? రాష్ట్రంలో I have no idea. I don't want to comment about it. I can say about my district. మా జిల్లాలో 12 సీట్లు తక్కువ రాబోదు నా గాఢమైనటువంటి అభిప్రాయం. దళపతిలో ఎంత మెజారిటీ రావచ్చు? జాతీయ సంగతి ఏముంది కానీ తాడిపత్రిలో ఖచ్చితంగా గెలుస్తాం. ఓడిపోయే 2 సీట్లు ఏది అని ఓడిపోయే 2 సీట్లు 12 వస్తే అన్నారు సార్. మిగతా 2 ఓడిపోయి ఉన్నాయి. ఏముండొచ్చు? ఏ స్థానం ఏముండొచ్చు? న్యాయంగా అయితే 14 చెప్పాలా. 7వ శాతం ఓడిపోయేటివి కూడా ఉంటాయి కదా. అంటే అందరు చెప్పినట్టు నన్ను మాట్లాడమంటే ఎట్లా? జగన్ ఏమీ పనికిరాడు అంటే ఎట్లా? ఏమి జగన్కు కొంత స్ట్రెంగ్త్ ఉంది, కానీ ఆలోచన పరిమితుడి ఓటర్లు ఏదో మా రెడ్డి చెప్పినాడు అని చెప్పి ఓట్లు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది. సొంతంగా ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళు నేను విచారిస్తున్నాను. నేను బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు విచారిస్తున్నాను. అబౌవ్ పావర్టీ ఎడ్యుకేటెడ్ పీపుల్ పెద్ద ఎవరు విచారించాల్సిన అవసరం. వాళ్ళని గురించి మీకు బాగా తెలుసు. బిలో పావర్టీ వాళ్ళు ఏం వాళ్ళు కూడా ఇంతకుముందు ఉన్నట్టు మూర్ఖంగా లేరు, ఆలోచన చేస్తున్నారు. ఇంతకుముందు 100 రూపాయలకి వచ్చే బాటిల్స్, బాటిల్ ఇవాళ 200 రూపాయలు ఇస్తారు. ఈ చెత్త ఇస్తున్నారు, ఈ చెత్త తీసుకుంటారు. కొన్ని స్కీమ్స్ రెగ్యులర్గా అందేటువంటి మాట కూడా వాస్తవం. వీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఆ పద్ధతి ఖచ్చితంగా మా గవర్నమెంట్లు కూడా జరుగుతుంది. దాంతోపాటు ఇంకా కొత్తవి వస్తాయి. ఎందుకంటే మాకు రాష్ట్రం ముఖ్యం, డెవలప్మెంట్ ముఖ్యం. ఈయనకు అది కాదు ముఖ్యం, ఆదాయం ముఖ్యం. కోట్లు ఎట్లా సంపాదించాలనేది ముఖ్యం. మాకు అది కాదు ముఖ్యం. డెవలప్మెంట్ కోసం ఎంత తీవ్రంగా అయినా కానీ ఎట్లాగైనా కానీ ఎంత కష్టమైనా భరించి ఆ డెవలప్మెంట్ చేస్తాం.
సర్దుకుంటారు మా వాళ్ళు. నిజంగా కళ్యాణదుర్గంలో జరిగిన, పెనుగొండలో జరిగిన, అనంతపూర్లో జరిగిన, ఇంకో చోట జరిగిన ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్, వాళ్ళు నేను కష్టపడి పని చేసినా మాకు గుర్తుకు రాలేదు అనే గురు కింద నల్లగొట్టి దానికి తెలియదు పాపం. అది చంద్రబాబు నాయుడు చూశారు, ఆ నలుపు ఉందే అనేటువంటి చూసి మార్చారు. చంద్రబాబు నాయుడుకి వాళ్ళ టికెట్ రాని వాళ్ళలో ఆర్పీలు చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా సొంతంగా నా మనిషి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా ఇవ్వలేదంటే ఆయన ఆ గురి కింద ఉన్న నలుపును చూశాడు. నలుపు అనేది లేకుండా పోతేనే మనం గెలుస్తాము, లేకపోతే కష్టము అనేటువంటి ఉద్దేశంతో గెలిపే ధ్యేయంగా పనిచేస్తాం. దిస్ ఈజ్ మై ఒపీనియన్. వాళ్ళకు బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి. కళ్యాణదుర్గంలో జరిగిన బాధ కానీ, పెనుగొండలో జరిగిన బాధ కానీ, సింగనమల్లో జరిగిన బాధ కానీ మనం దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎన్నో ఏళ్ళ నుంచి నమ్ముకున్నారు, అతన్ని నమ్ముకున్నారు, పార్టీని నమ్ముకున్నారు, కష్టపడి పని చేశారు. ఏం లాభం? అక్కడ వీడు పాలున్న ఒక చుక్క విషం దాన్ని చెడిపోవడానికి. అదే చెప్తున్నా, గురి కింద నలుపు ఉన్నట్టుగా. అందువల్ల నిర్దాక్షిణ్యంగా గెలిపే చేయమనేటువంటి సూత్రంతో ఆయన ఈ పని చేశాడు తప్ప వ్యక్తిగతంగా కక్ష పెంచుకో